ఎలా చేయాలి అవన్నీ నేను మీకు క్లియర్గా క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే అండి, ఇట్స్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. నేను క్లాస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ స్క్రీన్ కనపడితే ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ టెంప్లెట్స్ కూడా మీకు సేమ్ వర్డ్లో ఎక్సెల్ వర్డ్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత టెంప్లెట్స్ గురించి అలా చెప్పాను. ఎక్సెల్ టెంప్లెట్స్ కూడా నేను మీకు ఎక్సెల్ అంతా కంప్లీట్ చేసుకున్నాక చెప్తా. ఓకేనా? ఇంకా న్యూ ఓపెన్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఈ ఫైల్ సెక్షన్ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు నేను మీకు ఎక్సెల్ వర్డ్ ఎలా చెప్పాను, వర్డ్ ఈ ఆప్షన్ ఈ యాక్టివిటీ చేస్తుంది, ఈ ఆప్షన్ ఈ యాక్టివిటీ, అలైన్మెంట్లో ఇవి సెంటర్ మెర్జ్ ఇవి ఎలా చేస్తుంది, నెంబర్స్ ఎలా యాక్టివిటీ చేస్తాయి, కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, డిలీట్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలో ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఎలా చేస్తుంది చెప్పాను. బట్ నేను ఎక్సెల్ అనేది పూర్తిగా మనకి ఫ్యూచర్లో బాగా ఇంపార్టెంట్ అయ్యే టూల్ కాబట్టి, బాగా మేజర్లీ 90% మన వర్క్ ఎక్సెల్లో చేస్తాం కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నా, ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో, ఎలా చేస్తే వర్క్ మీకు అర్థమవుతుందో అలా నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఓకేనా? సో దేనికి ఓకే అంటారు? ఈ ఆప్షన్ ప్రతి ఒక్క ఆప్షన్ గురించి చెప్పండి సార్ అంటారా, లేదా అప్లై చేసి ఎలా చేయాలో చెప్పండి సార్ అంటారా? ఒకసారి కామెంట్ చేస్తారా? అప్లికేషన్స్ లో కూడా చేసి చెప్పండి సార్, లేదా పిన్ టు పిన్ చెప్పండి అంటారా? అన్మ్యూట్ చేసన్నా మాట్లాడొచ్చు, లేదా చాట్ బాక్స్ లో అన్నా ఇవ్వచ్చు. సార్ అప్లై చేసి చెప్పండి సార్. ఒకటి ఇంకా అవుట్ ఆఫ్ 73 ఒకళ్ళు చెప్పారు నాకు అప్లికేషన్స్ ద్వారానే చెప్పండి అని. ఇంకా కమాన్ స్పీకర్ మాట్లాడండి. అప్లై చేసే చెప్పండి సార్. ఇంకా అబ్బాయిలు మాట్లాడరేంటి? ఎక్స్ప్లెయిన్ త్రూ అప్లికేషన్స్. ఓకే నైస్. ఓకే 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 థ్యాంక్స్ అండి కన్ఫర్మ్ చేసినందుకు. సో అప్లై చేసి మాట్లాడుకోవటం అంటే ఎట్లా అంటే, ఇక్కడ హోమ్ సెక్షన్ ఉంది. హోమ్ సెక్షన్ లో నేను మీకు ఈ క్లీబోర్డ్ కాపీ పేస్ట్ గురించి, ఫాంట్ గురించి, ఈ అలైన్మెంట్ గురించి వరకు మాట్లాడుకున్నాం. ఈ వ్రాప్ టెక్స్ట్ మర్జ్ సెంటర్ ఉంది కదా, ఇవి ఈ రోజు చెప్తా. ఓకేనా? నెంబర్స్ స్టైల్స్ కూడా ఈ రోజు చెప్తా. ఈ వ్రాప్ టెక్స్ట్ మెర్జ్ సెంటర్ ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ తీసుకుంటున్నారు. టేబుల్ ఎక్కడ తీసుకుంటాం? ఇన్సర్ట్ లో కదా కదా ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్ తీసుకుంటారు. ఎక్కడ నుంచి? ఇలా వేర్ ఇస్ ద డేటా ఆఫ్ యువర్ టేబుల్ అని అడుగుతుంది. మనం ఏం చేస్తాం? టేబుల్ ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇదంతా నాకు టేబుల్ కావాలని అడుగుతున్నాం. ఓకే లెట్స్ సే నేను ఓకే చేసా. ఇట్లా టేబుల్ వచ్చేసింది. కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, కాలం 5 అని టేబుల్ వచ్చింది. ఈ టేబుల్ వచ్చిన వెంటనే టేబుల్ డిజైన్ వచ్చేసింది. చూసారా? టేబుల్ డిజైన్ ఎలా ఉందో. హెడర్ రో కావాలా వద్దా? హెడర్ రో వద్దు, హెడర్ రో కావాలి. టోటల్ రోస్ కావాలా వద్దా? టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనం టైప్ చేస్తే వస్తుంది. తర్వాత బ్యానర్ రోస్ కావాలా వద్దా? బ్యానర్ రోస్ కావాలనుకుంటే స్టైల్స్ వస్తాయి. అలా వద్దు. ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం, బ్యానర్ కాలమ్స్ కనపడుతుంది కదండి మీకు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నదాన్ని ఫిల్టర్ బటన్ కావాలా వద్దా? ఫిల్టర్ అనేది మీకు లాస్ట్ కమింగ్ డేస్ మీకు చెప్తాను. ఓకే ఫస్ట్లీ నేను మీకు ఏం చెప్పాలనుకుంటే మెర్జ్ సెంటర్ చేయాలనుకుంటున్నా. సో దానికి నేనేం చేస్తానంటే, ఈ టేబుల్ ఇన్సర్ట్ టేబుల్ కాకుండా మాన్యువల్ గా నేను టేబుల్ తీసుకుంటా. ఎట్లా టేబుల్ తీసుకుంటాను చూసారా?
ఇట్లా ఒక టేబుల్ తీసుకొని దాన్ని బోర్డర్స్ ఇచ్చేసుకుంటా. ఆల్ బోర్డర్స్ ఇచ్చుకొని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా మీకోసం. ఆల్ బోర్డర్స్ ఇచ్చుకున్నా. ఫస్ట్ ఇక్కడ ఒక ఒక డేటా ఇవ్వాలనుకుంటున్నా. ఎవరో ఒకళ్ళు నేను క్వశ్చన్స్ అడుగుతాను, కొంచెం స్పీకప్ అయ్యి మాట్లాడుతూ ఉండండి, ఓకేనా? అంటే ర్యాండమ్ గా ఏదైనా డేటా అడిగినా ఇంకోటి అడుగుతున్నా కూడా అన్మ్యూట్ చేసుకొని నాకు క్వశ్చన్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏటి క్లాసెస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఓఏటి క్లాస్ సి బ్లాక్ డయాగ్రామ్ నేను మీకు ఫస్ట్ పెయింట్ లో ఇవ్వాలనుకుంటున్నా. పెయింట్ లో బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చి దాన్ని ఎక్కడ కన్వర్ట్ చేయాలని చూస్తా. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, టేబుల్ కావాలి నాకు, ఇట్లా టేబుల్ కావాలి. ఫస్ట్ ఇక్కడ ఓఏటి అని రావాలి. ఓఏటి నెక్స్ట్ ఓఏటిలో వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 అండ్ వీక్ 5. వీక్ 1 లో ఏం చెప్పుకున్నాం, వీక్ 2 లో ఏం చెప్పుకున్నాం, వీక్ 3 లో, వీక్ 4 లో, వీక్ 5 లో ఏం చెప్పుకున్నాం. తర్వాత చెప్పుకున్న వాటిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసామా లేదా, కండక్ట్ చేస్తే ఎలా వచ్చింది ఏంటి, నెక్స్ట్ అటెండెన్స్ ఎలా వచ్చింది, తర్వాత నా క్లాస్ రివ్యూ అంతా బాగానే ఉందా లేదా, ఇలా కావాలనుకుంటున్నాను. ఇదే బ్లాక్ డయాగ్రాము నాకు ఇప్పుడు ఇక్కడ రావాలి, ఎక్సెల్లో రావాలి. బట్ నేను ఇక్కడ ఓఏటి సమ్మర్ క్యాంప్ అని ఇచ్చుకుందాం. సో ఫస్ట్ సెల్లోనే వస్తుంది. ఈ నాకు ఇక్కడ మిడిల్లో రావాలి. మిడిల్లో రావాలంటే నేనేం చేయాలి, అలైన్మెంట్ మిడిల్ చేస్తాను. అలైన్మెంట్ ఇక్కడ మిడిల్ చేస్తున్నా. బట్ ఈ సెల్లోనే కనపడుతుంది నాకు. ఈ టేబుల్ అంతా కావాలి. ఈ టేబుల్ అంతా కావాలంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. సో ఫస్ట్ డేటా ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా, మర్జ్ అండ్ సెంటర్. ఈ మర్జ్ అండ్ సెంటర్ ఏం చేస్తుందంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ ని ఒకే సెల్ లాగా మర్జ్ చేస్తుంది. మర్జ్ అంటే ఏంటంటే కలపటం. ఒకే సెల్ లాగా మర్జ్ చేసేస్తుంది అని అర్థం. ఈ మర్జ్ అండ్ సెంటర్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మర్జ్ అండ్ సెంటర్, మెర్జ్ యాక్సిస్, మర్జ్ సెల్స్, అన్మర్జ్ సెల్స్. మర్జ్ చేసిన వాటిని అన్మర్జ్ చేయొచ్చు, ఆ సెలెక్ట్ చేసిన సెల్స్ ని మర్జ్ చేయొచ్చు, లేదా అక్రాస్ చివరిగా చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను మర్జ్ చేయాలనుకుంటున్నా సెల్స్. ఫస్ట్ సెకండ్ సెల్, ఈ రెండు సెల్స్ మర్జ్ చేయాలనుకుంటున్నా. సి అబ్జర్వ్ చేశారా మీరు, ఈ రెండు సెల్స్ ఒకే సెల్ లాగా మర్జ్ అయిపోయింది, అవునా? లేదు, నాకు ఈ థర్డ్ సెల్ కూడా కావాలి. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నా, మర్జ్ అండ్ సెంటర్ మర్జ్ అయిపోయింది చూసారా ఈ మూడు. అలా కాదు, నాకు ఈ 5 సెల్స్ కావాలి. అన్మర్జ్ అయింది, ఇప్పుడు మర్జ్ అయింది. సో ఇప్పుడు నాకు నేను పెయింట్ లో ఓవర్ వ్యూ చేసుకునేది వచ్చేసింది చూసారా, అవునా కదండి? ఓకే, వీక్ 1, వీక్ 1, ఇక్కడ వీక్ 2. ఇప్పుడు ఏం చేస్తానంటే వీక్ 5 వరకు కావాలి. సి నేనేం చేస్తాను చూడండి, వీక్ 1, వీక్ 2 ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది, నేను డ్రాగ్ చేసి పోతున్నా. నేను టైప్ చేయాల, ఆటోమేటిక్ గా వీక్ 1 అండ్ 2 అని ఇచ్చిన వెంటనే వీక్ 3, 4, 5 నేను డ్రాగ్ చేశాను, వీక్ 3, 4, 5 వచ్చింది. సేమ్ అలాగే వీక్ 4, 5 మీరు సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఎక్సెల్ గివ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫీజిబిలిటీ ఫర్ యూ, ఓకేనా? సేమ్ ఇది ఏ ఫాంట్ లో ఉంది, ఏ ఫార్మాట్ లో ఉంది, టేబుల్ ఫార్మాట్ లో ఉంది, బాటమ్ లైన్ ఉంది, తర్వాత ఆల్ బోర్డర్స్ లో ఉంది, వీక్ 5, 6, 7 ఉంది, అలా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్ మీకు అర్థమైంది కదండి, ఓకేనా? ఈ ఓఏటి సమ్మర్ క్యాంప్ డ్యూరేషన్ మే
04 మే 2026 టు లాస్ట్ వీక్ మనకి ఎప్పుడు వస్తుంది 1 2 3 4 ఇక్కడ మనం ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేసాం. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అండ్ ఫిఫ్త్ వీక్. ఫిఫ్త్ వీక్ అంటే జూన్ 5th లో మనకి ఎండ్ అవుతుంది. 05 జూన్ 2026. ఇప్పుడు చూడండి, OAT అనేది మిస్ అయింది. 2026 లో 26 అనేది మిస్ అయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే నేను వ్రాప్ చేయాలి. వ్రాప్ అంటే ఏంటి? ఒక పేపర్ ఉంది, A4 పేపర్ ఉందండి. A4 పేపర్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ కి ఫోల్డ్ చేస్తే 2 ఫోల్డ్స్ అవుతాయి కదా. ఆ ఫోల్డింగ్ నే ఈ ఎక్సెల్ భాషలో లేదా వర్డ్ భాషలో వ్రాప్ అంటారు. వర్డ్ లో మీకు చూపించాను కదా వ్రాప్ అంటే. వర్డ్ లో చూపించాను, టెక్స్ట్ డాక్యుమెంట్ లో కూడా మీకు చూపించాను. సో ఇప్పుడు వ్రాప్ టెక్స్ట్ చేశా, చూసారా? వ్రాప్ టెక్స్ట్ చేశాను. మిగతాది ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంది, కిందకు వస్తుంది. ఎప్పుడైతే మనం వ్రాప్ చేస్తామో కిందకు వస్తుంది, చూసారా? ఇక్కడ OET సమ్మర్ క్యాంప్ వ్రాప్ అక్కర్లేదు, సింగిల్ లైన్ లో వస్తుంది. డేటా అంతా మీకు సింగిల్ లైన్ వస్తుంది. వ్రాప్ కావాలనుకున్నారు, సో లేదు ఇది ఒక ఆప్షన్, డేటా మొత్తం నాకు ఒక దగ్గరే కనపడాలి అనుకున్నప్పుడు వ్రాప్ టెక్స్ట్ తీసేసి ఈ సెల్స్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఈ సెల్ ఒకలాగా కనపడుతుంది, ఈ సెల్ ఒకలాగా కనపడుతుంది కదా. అందువల్ల వ్రాప్ టెక్స్ట్ అనేది ఆప్షన్ మనకి కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వ్రాప్ టెక్స్ట్ మీకు అర్థమైంది, మెర్జ్ అండ్ సెంటర్ మీకు అర్థమైంది. నెక్స్ట్ అలైన్మెంట్ లో ఈ సెంటర్, టాప్, మిడిల్ మీకు చెప్పాను కదా, అవునా? ఇప్పుడు ఈ అలైన్మెంట్ ఓరియంటేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓరియంటేషన్ అంటే నథింగ్ బట్ మీకు ఆప్షన్స్ చూపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వ్రాప్ టెక్స్ట్ మీకు అర్థమైంది, మెర్జ్ అండ్ సెంటర్ మీకు అర్థమైంది. సేమ్ అలాగే ఈ ఒక్క సెల్లే కాదండి, లెట్స్ సీ మీకు చూపిస్తాను చూడండి. ఈ రెండు మెర్జ్ చేస్తున్నా, 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 ఈ రెండు మెర్జ్ చేస్తున్నా. ఇవన్నీ మీకు కనపడుతుంది కదా. ఇది ఒక సెల్ లా కనపడుతుంది, ఇది మాత్రం రెండు సెల్ లా కనపడుతుంది. మెర్జ్ చేసినవి లేదు, రో అంతా మెర్జ్ చేసుకోవాలనుకున్నా కూడా సెలెక్ట్ చేస్తేనే మర్జ్ అవుతుందా సార్? మనం బోర్డర్స్ ఇచ్చి, ఇక్కడ బోర్డర్స్ ఇచ్చి సెలెక్ట్ చేస్తేనే మర్జ్ అవుతుందా, బోర్డర్స్ ఇవ్వకుండా మర్జ్ చేస్తే అవ్వదా అంటే అవుతుంది. మీకు కనపడటం కోసం చెప్తున్నా. ఇప్పుడు D1 E1 రెండు మర్జ్ చేయాలనుకుంటున్నా నేను. సెలెక్ట్ చేసుకొని మౌస్ తో సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు, లేదా షిఫ్ట్ బటన్ క్లిక్ చేసి రైట్ యారో క్లిక్ చేసుకున్న మర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేస్తే, సారీ వ్రాప్ టెక్స్ట్ కాదు, మర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేస్తే మర్జ్ అవుతుంది. ఓకేనా? అలా కాదు సార్, ఓన్లీ రైట్ సైడ్ కాలమ్స్ ఏనా, రోస్ మర్జ్ అవ్వవా అంటే రోస్ కూడా మర్జ్ అవుతాయి. చూడండి, ఇవన్నీ నేను మీకు ఒకే సెల్ లాగా మర్జ్ చేయాలనుకుంటున్నా. అన్మర్జ్ చేస్తున్నా, ఫస్ట్ మర్జ్. ఓకేనా? మీరు ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెల్స్ అన్ని మర్జ్ అయిపోతాయి, ఒకే సెల్ లాగా కనపడుతుంది. ఓకే, అర్థమైందండి? ఇదర్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, టాప్, బాటమ్, ఎక్కడైనా సరే, ఏదైనా సరే మీకు మర్జ్ అయిపోతుంది. లేదు మర్జ్ అక్కర్లేదు అనుకుంటే మళ్ళా ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేశారంటే అన్మర్జ్ అయిపోతుంది. ఓకే, అర్థమైందండి? ఎస్ సార్. ఇంకొకసారి చెప్పాలా? అక్కర్లేదు అనుకుంటున్నాను. వ్రాప్ టెక్స్ట్, మర్జ్ సెంటర్ మీకు అర్థమైంది. నెక్స్ట్ ఓరియంటేషన్. ఈ ఓరియంటేషన్ వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, వీక్ 5 అన్నది నాకు లెట్స్ సే ఇక్కడ ఇంకొకటి కాలం యాడ్ చేస్తాను నేను. ఆల్ కాలమ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఇస్తున్నాను. ఇక్కడ సీరియల్ నెంబర్ లో ఈ రెండు మెర్జ్ చేస్తా. సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5. ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ చెప్తా మీకు. నేను ఇందాక వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, వీక్ 2 రాశాను. వీక్ 3, 4, 5 డ్రాగ్ చేస్తే వచ్చేసినాయి.
మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సెల్లో 1 2 అని ఇచ్చా. ఓకే, 1 2 అని ఇచ్చా, మీకు మధ్యలోకి తీసుకొస్తా. 1 2 అని ఇచ్చాను. ఈ 1 2 యూస్ చేసి ఈ టేబుల్ వరకు నేను టైప్ చేయకుండా డ్రాగ్ చేస్తే ఎంత వరకు డ్రాగ్ చేస్తే అంతవరకు నెంబర్స్ పేస్ట్ అవుతాయా అవ్వవా? క్వశ్చన్ ఇస్ ఎస్ సార్ అవుతాయి సార్. అవుతాయి సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చూసారా, ఇది ఒకసారి చూడండి. ఇది ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 1 3 5 క్లిక్ చేశా. ఇవేంటి? ఇవే Odd నెంబర్స్ అండి? Odd numbers. ఓకే, 2 4 6 ఇవి Even numbers. ఈవెన్ నెంబర్. సో ఇవి డ్రాక్ చేస్తే నెక్స్ట్ ఈవెన్ ఆడ్ నెంబర్స్ డ్రాక్ అవుతాయా? ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయా నాకు, ఎస్ సార్. లేదా? ష్యూర్, కరెక్టా? ఎస్ సార్. గ్యారంటీ? గ్యారంటీ సార్. ఈవెన్ నెంబర్స్ కూడా క్లిక్ చేస్తే ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయా అవ్వవా? అవుతాయి సార్. లెట్స్ సి. కరెక్ట్. సో ఎక్సెల్ మీకు అర్థమవుతుంది కదండి. అలాగే మీరు ప్రైమ్ నెంబర్స్ అయినా ఇంటీజర్స్ అయినా ఏవైనా సరే మీరు ఒక సిరీస్ మీరు టైప్ చేస్తే ఆ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. లెట్స్ సి, నేను 3 టేబుల్ ఇద్దాం అనుకుంటున్నా. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. ఓకే, 3 టేబుల్ ఇద్దాం అనుకుంటున్నా. ఈ 3 టేబుల్ ని నేను 310 వరకు డ్రాగ్ చేస్తే 3 టేబుల్ ప్రింట్ అవుతుందా అవదా? ప్రింట్ అవుతుంది సార్. అవుతుంది సార్. అవుతుంది సార్. అర్థమవుతుందా? ఆ, అలాగే 5 టేబుల్ అయినా 5 10 15 ఇవి సిరీస్ అంటారండి. సిరీస్ నెక్స్ట్ టైం నేను మీకు చెప్తాను. ఓకేనా? సిరీస్ అనే టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తా. ప్రింట్ అవుతుందా? సేమ్ ఇలాగే నేను డౌన్ ప్రింట్ చేశాను. ఇట్లా లెఫ్ట్ ప్రింట్ చేసినా కూడా ప్రింట్ అవుతాయి. సరే, కాలం ప్రింట్ చేసిన, రో ప్రింట్ చేశాను. ఇట్లా నేను రో ప్రింట్ చేశాను కాబట్టి ప్రింట్ అవుతుంది. రో కాకుండా కాలం ప్రింట్ చేసినా ప్రింట్ అవుతాయా అవ్వవా? అవుతాయి సార్. ఎలా? మీ ఇంతకుముందు చూసారా నేను చేశాను ఇక్కడ? లేదు సార్, మేము క్లాసులో విన్నప్పుడు ఇవన్నీ చేసాం సార్. ఓఐటీ క్లాసులో, కాలేజీలో కాదండి, ఉన్నప్పుడు. నేను ఇప్పుడు చేశానా? ఈ టేబుల్లో నేను చేశానా చేయలేదా? చేయలేదు సార్ మీరు. చేశానండి. ఇది వీక్ 1 వీక్ 2 వీక్ 3 వీక్ 4 ఇవి ఇప్పుడే కదా చేసింది మీ కళ్ళ ముందే. అవును. ఓకేనా? సో అలా సిరీస్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ సీరియల్ నెంబర్ ని నేను ఏం చేస్తానంటే, నాకు నచ్చినట్టుగా ఒక టేబుల్ ఇంతవరకే నాకు లెంత్ కావాలి, బట్ సీరియల్ నెంబర్ అనేది నాకు కనపడట్లా. అప్పుడు ఏం చేస్తాను, నాకు ఎక్సెల్ లో ఒక ఆప్షన్ ఉంది, ఓరియంటేషన్ యాంగులర్ కౌంటర్ క్లాక్ వైజ్ ఇట్లా కనపడాలి అనుకున్నాను. చూసారా? లేదు, యాంగిల్ క్లాక్ వైజ్ ఇలా, లేదు వర్టికల్ స్టెప్స్ ఏంటి, సీరియల్ నెంబర్ పైన కింద అట్లా, సారీ సీరియల్ నెంబర్ అట్లా, లేదా అలా కూడా కాదు, రొటేట్ టెక్స్ట్ అప్ ఇట్లా కావాలా? ఓరియంటేషన్ అంటే మనకి నచ్చినట్టుగా సీరియల్ నెంబర్ ఇలా ప్రింట్ అవ్వాలా, రొటేట్ టెక్స్ట్ డౌన్ ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి కదా. దాన్ని బట్టి మనం చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అది ఎలా కావాలి మీకు, టెక్స్ట్ ఎలా కావాలి, జనరల్ లో ఉండాలా, హారిజంటల్ గా ఉండాలా, లెఫ్ట్ రైట్ సెంటర్ ఎలా ఉండాలి, వర్టికల్ గా బాటమ్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా, ఇండెంట్ అంటే ఏంటండి, ఒక సెల్ లో ఒక టెక్స్ట్ ఎక్కడ వరకు మూవ్ అవ్వాలి, అలా ఎలా కావాలంటే అలా మనం టెక్స్ట్ ని మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? నేను సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇలా వచ్చింది అది. ఓకే, ఓకే సార్. ఇండెంట్ కూడా మీకు ఒకేసారి చూపిస్తాను. 1 సెకండ్. ఇండెంట్ మీరు వర్డ్ లో చూసారు కదా, సేమ్ రైట్ మూవ్ అవ్వాలంటే రైట్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ మూవ్ అవ్వాలంటే
లెఫ్ట్ మూవ్ అవుతుంది డేటా. ఓకేనా? సేమ్ రైట్ మూవ్ అవ్వాలంటే రైట్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ మూవ్ అవుతుంది. ఓకేనా? ఇండెంట్. సో ఇప్పుడు క్లియర్ గా మీకు బ్రాడ్ టెక్స్ట్, మెజ్ సెంటర్, ఈ ఇండెంట్, అలైన్మెంట్ క్లియర్ కదండి. ఇంకా ఇవి అంటారా, మీకు నచ్చినట్లుగా మీరు సెల్ఫ్ హైలైట్స్ ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదండి? మీకు నచ్చినట్లుగా మీరు మార్చుకుంటూ Yes, వెళ్ళిపోవచ్చు. ఇవి ఏది ఫాంట్ సెక్షన్. ఓకే, ఈ ఫాంట్ సెక్షన్ సేమ్ ఇది ఎలా ఉందో అలాగే అన్ని కావాలనుకుంటే ఫార్మాట్, ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫార్మాట్ కావాలనుకుంటే ఆ ఫార్మాట్ లో అంతా చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా? సో ఈ అలైన్మెంట్, ఫాంట్స్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు నెంబర్స్ లో జనరల్ నెంబర్ టైప్స్ ఎలా ఉన్నాయి, ఈ నెంబర్స్ కావాలనుకుంటే మనం ప్రీవియస్ గా కొన్ని నెంబర్స్ ఇవ్వాలి. లెట్స్ సి, ఇదంతా తీసేయాలంటే అలా ఈ ఫార్మాట్ తీసుకొని ఏ ఫార్మాట్ లో ఉందో తీసేస్తే వచ్చేస్తుంది. సో ఒక నెంబర్ సిరీస్ తీసుకుంటాను నేను ఇప్పుడు. సిరీస్ 1 2 3 4 5 ఇది సిరీస్. ఈ సిరీస్ ని జనరల్ గా నో స్పెసిఫిక్ ఫార్మాట్ లో కావాలంటే అలా, లేదా ఈ నెంబర్ ఫార్మాట్ లో కావాలనుకుంటే ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ గా 1.00 ఫార్మాట్ లో కావాలనుకుంటే జస్ట్ నేను 1 2 3 4 5 ఇచ్చాను. నాకు .00 కావాలనుకున్నా, .00 అలా నెంబరింగ్ ఫార్మాట్ వచ్చింది. లేదా నాకు కరెన్సీలో కావాలనుకున్నా, కరెన్సీ ఫార్మాట్ లో నాకు కరెన్సీలో వచ్చింది. అకౌంటింగ్ ఫార్మాట్ లో కావాలనుకున్నా ఇట్లా వచ్చింది. ఆ సింబల్ డాలర్ సింబల్ కాదు, నాకు రూపీ సింబల్ కావాలనుకున్నా మోర్ అకౌంటింగ్ ఫార్మాట్, ఇంగ్లీష్, యూరో, చైనీస్, చెక్ రిపబ్లిక్, ఇంకా ఫార్మాట్స్ ఏం కావాలనుకుంటే ఆ ఫార్మాట్ సింబల్స్ ఏమున్నాయి, రూపీ సింబల్ ఎక్కడ ఉంది, వీళ్ళకి కూడా మన రూపాయి ఎదగటం ఇష్టం లేదనుకుంటా. ఎక్కడికి పోయింది ఇది? ఇదిగో అక్కడ ఉందండి. మణిపూరి, హిందీ రూపాయి అమ్మ మనకు కావాల్సింది. మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, తెలుగు రూపాయి కూడా ఉండిద్దా? తెలుగు. డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ లో 2 డెసిమల్ ప్లేసెస్ ముందు పడాలా వెనక పడాలా అని ఉంది. నాకు ఒకటి చాలనుకున్నా. సరే, ఇదిగోండి డెసిమల్ ప్లేసెస్ పెరుగుతున్నాయి చూసారా, 1 2 3 ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి? 1.000 10 zeros పడాలా తర్వాత, లేదా 101 ప్లేసే కావాలా? నేను ప్రజెంట్ 2 డెసిమల్ ప్లేసెస్ కావాలనుకున్నా. సెలెక్ట్ చేసుకుంటే ₹1 అట్లా వచ్చింది చూసారా. ఇది సింబల్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అకౌంటింగ్ లో. డేట్ ఫార్మాట్ లో కావాలనుకుంటే డేట్ ఫార్మాట్ లోకి ఆటోమేటిక్ గా చేంజ్ అయింది. 1990 అంటే ప్రీ డిఫైన్డ్ గా కంప్యూటర్ అనేది ఈ డేట్ ఫార్మాట్ 1990 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల కంటిన్యూస్ గా ఆ డేట్ ఫార్మాట్ లోకి మనం మార్చాలనుకుంటే మార్చేయచ్చు. సో అలా ఆప్షన్ ఉందని నేను మార్చేసా. ఓకేనండి, అర్థమైందా? డేట్ ఫార్మాట్ లోకి ఒక నెంబర్ ఇచ్చి Yes, డేట్ sir. ఫార్మాట్ లోకి మార్చాలంటే Yes, అలా sir. చేయొచ్చు. లాంగ్ డేట్ ఫార్మాట్ లో కావాలి. లాంగ్ డేట్ అంటే ఏంటి? డేట్, టైం, ఆ వీక్ ఏంటో కూడా మీరు ఇవ్వాలనుకున్నారు. ఆ వీక్ కూడా మీరు ఇస్తే సెల్ లో కనిపించలేదు, అందువల్ల ఇది ఇంకానా. ఓకే, సండే January 1st 1990, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అలా వచ్చేసింది. నెక్స్ట్ టైం కూడా ఇవ్వాలనుకున్నారు. 1 2 3 అండ్ 1 2 3 4 5 అంటే ఏంటి? ఇక్కడ టైం కూడా ఇచ్చేసింది చూసారా. ఫస్ట్ 1990 12 AM ఓన్లీ టైమే కదా మనం చూపించమంది. సో అందువల్ల టైం చూపిస్తుంది. డేట్ మాత్రం ఇక్కడ ఫార్ములా బార్ అని చూపించాను చూసారా, అక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది. నేనేం చేస్తానంటే ఈ ఫార్ములా బార్ గురించి, ఈ అడ్రస్ బార్ గురించి, తర్వాత ఏదన్నా ఒక సెల్ మీద రైట్ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్స్ గురించి నేను మీకు రేపు చెప్తా. ఎందువల్లంటే ఈ హోమ్ సెక్షన్ అయిపోయిన తర్వాత వీటి గురించి ఇంకా మీకు క్లియర్ గా
ఏమంటారు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ముందు మీరు తెలుసుకొని ఉంటారు కాబట్టి నేను ఈ ఆప్షన్ చెప్పాలనుకోలేదు. ఈ అడ్రస్ బార్ లేదా ఫార్ములా, ఇది అడ్రస్ బార్, ఇది ఫార్ములా బార్. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ లో రైట్ బటన్ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్స్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కదా, అవన్నీ నేను మీకు ఈ హోమ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తా. ఓకేనా? సో ఇక్కడ అడ్రస్ బార్ లో మీకు కనపడుతుంది చూసారా, నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తా దీన్ని, మీకు కనపడుతుంది. ఇక్కడ నెక్స్ట్ 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 చేంజ్ చేస్తుంటే డేట్ చేంజ్ అవుతుంది చూసారా, అలా తీసుకోవచ్చు. టైం పర్సెంటేజ్ లో కావాలనుకున్నా కూడా 100%, 200, 300, 400, నేను 1 2 3 4 5 కదా మనం సెలెక్ట్ చేసుకుంది. ఫ్రాక్షన్ ఫార్మాట్ లో కావాలనుకుంటే 1/1 1 2/2 అట్లా ఫ్రాక్షన్ ఫార్మాట్ లో వస్తుంది. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైంటిఫిక్ లో కావాలనుకుంటే 1 to the power of e⁻000 అట్లా ఫ్రాక్షన్ ఫార్మాట్ లో. టెక్స్ట్ ఫార్మాట్ లో కావాలనుకుంటే 1 2 3 4 5 అనేది కూడా టెక్స్టే కాబట్టి టెక్స్ట్ ఫార్మాట్ లో వస్తుంది. లెట్స్ సే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని నెంబర్ ఫార్మాట్ లోకి మారుస్తాను. నెంబర్ ఫార్మాట్ లో మారిస్తే ఏమని చూపిస్తుంది ఇక్కడ, మీరు ఇందాక చూడండి 2 ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ ఫార్మాట్ లో 2 అనే చూపిస్తుంది. కరెన్సీ ఫార్మాట్ లో మార్చిన TWO 2 లోనే ఉంది. షార్ట్ డేట్, లాంగ్ డేట్, పర్సంటేజ్ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా 2 మాత్రమే ఇవ్వగలను, నేనేం చేయలేను అని చెప్తుంది. లేదా 3B4 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు నెంబర్ ఫార్మాట్ లో చేస్తే 3 వస్తుంది, కరెన్సీ ఫార్మాట్ లో చేస్తే $3, డేట్ ఫార్మాట్ లో అయితే 1993, లాంగ్ డేట్ అయితే లాంగ్ డేట్, టైం అయితే టైం, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, ఫ్రాక్షన్ అయితే ఫ్రాక్షన్. మీకు ప్రీ డిఫైన్డ్ గా చూపిస్తుంది చూసారా, అవునా కదండి? సో టెక్స్ట్ సింబల్ మార్చాలనుకుంటే ఎలా మార్చాలో మీకు చూపించాను. నెక్స్ట్ దీనిని పర్సంటేజ్ లా మార్చాలనుకుంటే 300%, జస్ట్ ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే పర్సంటేజ్. నెక్స్ట్ ఇక్కడ ఈ కాలం .00 ఈ డాట్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అలా ఇవ్వాలనుకుంటే 100 అలా. ఇది ఒక ఆప్షన్ వచ్చింది. ఏంటి దాని ఆప్షన్ పేరు? కామా స్టైల్. కామా స్టైల్లోకి మార్చాలనుకుంటే 3.00 అట్లా వచ్చేసింది. దీన్ని కామా స్టైల్లోకి మార్చాలనుకున్నా కూడా మార్చలేము కాబట్టి ఎందుకు మార్చలేము చెప్తారు ఎవరన్నా? అది వర్డ్ రూపంలో ఉంది సార్, అందుకని మనం మార్చలేము. ఎందుకు మార్చలేము? వర్డ్ రూపంలో వర్డ్ రూపంలో ఉంది సార్ TWO2 అనేది. ఇక్కడ మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం? కామా స్టైల్ సార్ కాదు, మనం ఇది ఫాంట్ సెక్షన్, ఇది అలైన్మెంట్ సెక్షన్, ఇది నెంబర్ సెక్షన్. ఈ నెంబర్ సెక్షన్ ఇది నెంబర్ కాదు కాబట్టి ఏ ఆప్షన్ లేదా ఏ ఫార్మాటింగ్ మీరు చేసినా చేయట్లేదు. అదే నెంబర్ ఫార్మాట్ లో ఉంటే మనకు నచ్చినట్లుగా అది మారుతూ వస్తుంది. ఓకేనా? సో ఇది నెంబర్ కాదు కాబట్టి మనం చేయలేకపోతున్నాం, ఇది నెంబర్ అయితే చేస్తామని చెప్పాలి ఆన్సర్. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, వర్డ్ ఫార్మాట్ లో ఉన్నాను కానీ ఇది నెంబర్ కాదు కాబట్టి మనం చేయలేం. ఇంకొకటి ఇక్కడ డెసిమల్ ఇంక్రీజ్, డెసిమల్ డిక్రీజ్. ఈ డెసిమల్ ఇంక్రీజ్ ఏంటి? డెసిమల్ పాయింట్స్ 0 ఉన్నాయి కదా, నాకు డెసిమల్స్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే తీసుకుంటా జస్ట్ ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ గివ్ మీ ఫర్ ఎ సెకండ్, ఐ విల్ బి బ్యాక్. 1 second జస్ట్.
Thank you so much for waiting in the call. I'm extremely sorry. Unfortunately, గ్యాస్ బుక్ చేసుకుంటే ఈ రోజు డెలివరీ అయింది, సో అతను వచ్చేసరికి ఐ హ్యాడ్ టు స్టాప్ ద కాల్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఈ నెంబర్ సిస్టమ్ ఎలా చేయాలో మీకు అర్థమైపోయింది, ఓకేనా? ఏమండి? ఓకే సార్. ఇప్పుడు స్టైల్స్. ఈ స్టైల్స్ ఏంటంటే సార్ ఇక్కడ సెల్స్ ఉన్నాయి కదా, చెప్పండి. సార్ నంబర్ కాకుండా అక్కడ ఫ్రాక్షన్ ఉంటే అవి చేంజ్ అవుతాయా సార్? అవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 2.56 అని ఇచ్చావు, దీన్ని ఫ్రాక్షన్ లో రాయమన్నావు. ఫ్రాక్షన్ లో 2.5/9 ఫ్రాక్షన్ వచ్చేసింది, చూసారా? కామా స్టైల్లో మార్చాలనుకుంటే 2.56 కామా స్టైల్ కాదు, ఫ్రాక్షన్. పర్సంటేజ్ లేదు, సైంటిఫిక్ లో రాయాలనుకుంటే to the power of 2.56 e to the power of 00. ఇంకా గ్రేట్ క్వశ్చన్. ఎవరండి అడిగింది? సానియా సార్. నైస్, గ్రేట్ క్వశ్చన్ అండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. గ్రేట్ క్వశ్చన్ అండి. ఇంకా సో అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మీకు ఈ టాపిక్స్ గురించి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఎక్సెల్ అనేది ఈ 2 weeks మాట్లాడుకున్నా మనకి ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? ఎందువల్లంటే ఎక్సెల్ అనేది మనం అంత సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. ఇంకేమన్నా ఈ నెంబర్ సిస్టమ్ లో డౌట్స్ ఏమైనా ఉంటే, సో ఫ్రాక్షన్ పర్సంటేజ్ 30 అని రాశారు. ఓకే, పర్సంటేజ్ మీకు నాకు ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఒకటి వచ్చింది, దాన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్, కాలేజ్, మార్క్స్, పర్సంటేజ్. ఓకే, 1 2 3. ఈ ఫార్మాట్స్ లో ఉన్నాయి అనుకుంటా. సీరియల్ నంబర్, నేమ్, కాలేజ్, మార్క్స్. సీరియల్ నెంబర్ 1 2 3 4 5. నేమ్ ABC. నెక్స్ట్ కాలేజ్, మార్క్స్ 80 80 76 67 89. పర్సంటేజ్ కావాలి అని అనుకుంటున్నారు, ఓకేనా? సేమ్ మార్క్స్ ఇక్కడ పేస్ట్ అయింది. ఇది పర్సంటేజ్ గా రావాలి అనుకుంటున్నారు మీరు. బట్ పర్సంటేజ్ గా రావాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ లోకి మారిస్తే ఇట్లా వస్తుంది. లేదా డెసిమల్ పాయింట్స్ లోకి నేను కన్వర్ట్ కావాలి, డిక్రీజ్ డెసిమల్ అట్లా అనుకున్నా కూడా పర్సంటేజ్ వచ్చేస్తుంది. లేదా పర్సంటేజ్ కి వేరే ఫార్ములా ఉంటుంది. పర్సంటేజ్ ఫార్ములా ఎవరైనా చెప్తారా? లెట్స్ సి 89 అండి, అవుట్ ఆఫ్ 100. దీనికి పర్సంటేజ్ అంతా చెప్తారా ఎవరైనా? 89 పర్సెంటేజ్. కానీ 8.9. 100 అండి. 8 అవుట్ ఆఫ్ 100 కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 89%. అది కరెక్టే, కానీ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నా. ఫార్ములా ఏంటి అంటే ఈక్వల్ టు T4 డివైడెడ్ బై 100 కదా, అవునా? ఇంటూ ఇంటూ 100. 89%.
కదా. 89% పర్సంటేజ్ సింబల్ తీసుకుంటే ఇలా వస్తుంది. అండ్ ఫ్రాక్షన్ మార్చుకుంటే ఫ్రాక్షన్ అలా వచ్చేస్తూ వస్తుంది అనమాట. D4 divided by 100 into 100 89%. లెట్స్ సే ఇక్కడ 89 కాదు, నేను మార్క్స్ మనకి 78.98 అని వచ్చింది. ఓకేనా. 1 సెకండ్, ఫార్ములా మిస్ అయినట్టుంది. ఫార్ములా మిస్ అయింది. ఇక్కడ రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ అయిందండి. ఒక సెకండ్, ఈ సెలెక్ట్ చేసుకుని పర్సంటేజ్ లో ఎలా టైప్ చేయాలి, పర్సంటేజ్ లోకి మార్చాలి. పర్సంటేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా పర్సంటేజ్ వచ్చింది. ఇండెంట్ తగ్గిస్తే ఇండెంట్ తక్కువ అవుతూ వస్తుంది. 1 సెకండ్. నేను టేబుల్స్ చెప్పేటప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తానండి ఈ పర్సంటేజ్ గురించి. ఓకేనా. పర్సంటేజ్ యాక్చువల్ గా 80% అని రావాలి. 8000% అని వస్తుంది. అది డెసిమల్ పాయింట్ ఎక్కడ సెలెక్ట్ అయిందా ఏంటి అనేది నేను చూసి చెప్తానండి. ఓకేనా. ఓకే సార్. నెక్స్ట్ నెంబర్స్ లో ఫార్మాటింగ్ ఉంది సార్. ఫార్మాటింగ్ ఇది టేబుల్స్ కి ఎక్కువ పనిచేస్తుందండి. ఓకేనా. టేబుల్స్ కి హైలైట్ సెల్స్ అండ్ రూలర్స్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ అండ్ కంటెంట్స్ లేదా టాప్ టు బాటమ్ రూల్స్, డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్, న్యూ రూల్ లేదా న్యూగా రూల్ ఏమైనా చేయాలా, ఉన్న రూల్ క్లియర్ చేయాలా లేదా మేనేజ్ రూల్స్ చేయాలా. ఓకేనా. ఇలా ఆప్షన్ ఉంటుంది. సో లెట్స్ సే ఒక టేబుల్ తీసుకుందాం. ఇది కూడా సెలెక్ట్ అయింది. 6 7. ఓకే, ఇవి బేసిక్ గా సింపుల్ గా చెప్తున్నానండి. ఫస్ట్ సింపుల్ గా చెప్పిన తర్వాత నెక్స్ట్ మీకు ఫార్మాటింగ్ గురించి క్లియర్ గా చెప్తా. ఫార్మాటింగ్ దగ్గరికి వచ్చారు. హైలైట్ సెల్స్ విత్ రూల్స్, గ్రేటర్ దాన్ 4 ఏ కలర్ లో ఉండాలి. ఈ 4 కన్నా గ్రేటర్ దాన్ ఏ కలర్ లో ఉండాలి. నేను 4 కాదు 5 అనుకున్నా. 5 కన్నా గ్రేటర్ దాన్ ఏ కలర్ లో ఉండాలి. లైట్ రెడ్ విత్ ఫిల్ డార్క్ అండ్ రెడ్, ఎల్లో ఫిల్ విత్ అండ్ డార్క్ ఎల్లో టెక్స్ట్. టెక్స్ట్ ఎలా ఉండాలి, డార్క్ ఎల్లో ఉండాలి, ఎల్లో ఫిల్ ఉండాలి. ఫిల్ అంటే సెల్ ఫిల్ కలర్. లైట్ రెడ్ ఫిల్. ఓకే, అలా వచ్చింది. లేదు ఇంకా వేరేలా ఉండాలి, గ్రేటర్ దాన్. ఈ ఆప్షన్ కస్టమ్ ఫార్మాట్ కూడా కస్టమ్ చేసుకోవచ్చు. స్టైల్ ఎలా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి. ఓకే, కలర్ నాకు ఈ బ్లూ కావాలి. ఈ టెక్స్ట్ కలర్ మాత్రమే మారుస్తున్నానండి. ఓకేనా. ఓకే చేశాను. చూసారా కలర్ చేంజ్ అయింది. అలాగే సేమ్ హైలైట్ సెల్స్ మాత్రమే హైలైట్. ఈ లెస్ దాన్ ఎలా ఉండాలి, లెస్ దాన్ 4 ఎలా ఉండాలి, గ్రీన్ కావాలనుకుంటున్నా. గ్రీన్ అయింది చూసారా, లెస్ దాన్ 4 గ్రీన్ అయింది, గ్రేటర్ దాన్ 5 అట్లా. ఇవెందుకు రాలేదు, గ్రేటర్ దాన్ 5 కదా, ఇవెందుకు రాలేదు చెప్తారా? ఎందుకంటే మనం ఫార్మాటింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. అవునా, ఫార్మాటింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి రాలేదు. నేను ఫార్మాటింగ్ ఆప్షన్ నుంచి డ్రాగ్ చేస్తే ఇది ఫార్మాటింగ్ వరకు ఉన్న సెల్ అండి. ఈ 2 ఫార్మాటింగ్ వరకు ఉన్న సెల్స్, ఈ 2 సెల్స్ ని నేను ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వస్తే అప్పుడు మళ్ళీ కలర్ మారింది. అవునా, ఇప్పుడు అర్థమైంది కదా. ఇది ఇట్లా ఫార్మాటింగ్ సెల్స్ లో లెస్ దాన్, గ్రేటర్ దాన్, బిట్వీన్ ఏ కలర్స్ నుంచి ఏ కలర్ వరకు ఉండాలి. బిట్వీన్ టాప్ 1 కాదు,
7 5 అనుకుందాం. 5 3 4 ఇక్కడ 8 రెడ్ టెక్స్ట్ రెడ్ లో రావాలి. 4 నుంచి 8 మధ్యలో ఉన్నవి టెక్స్ట్ రెడ్ లో కావాలి. ఓకే, ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నా నేను. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోలేదు, సారీ. ఏదైనా ఆప్షన్ అండి సెలెక్ట్ చేసుకుంటేనే అవుతుందండి, సెలెక్ట్ చేసుకోకపోతే అవుతుంది. ఎక్సెల్ లో ఇది ఒకటే 3 to 8 చూసారా, 3 నుంచి 4 5 6 7 8 వరకు రెడ్ కలర్ లోకి వచ్చేసింది. ఫార్మాటింగ్ కూడా మారింది. అలా ఫార్మాటింగ్ సెల్స్ లోకి లేదా ఈక్వల్, ఇక్కడే ఈక్వల్ గా ఉన్నవి టెక్స్ట్ కంటెంట్స్, అందులో ఏమైనా టెక్స్ట్ ఉంటే ఎలా మార్చాలి, డేట్ ఉంటే ఎలా మార్చాలి, డూప్లికేట్ వాల్యూస్ ఉంటే ఎలా మార్చాలి. లెట్స్ సే ఇప్పుడు డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, 1 2 3 4 5, ఇది ఈక్వల్ టు మీకు బిట్వీన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చింది కాబట్టి ఈక్వల్ టు మీకు అర్థమైంది కదా. ఒకవేళ ఇందులో టెక్స్ట్ ఏమైనా ఉంటే ఎలా చేంజ్ చేయాలో కూడా సేమ్ ఇక్కడ ఆప్షన్ ఉంది. టెక్స్ట్ లేదా డేట్ ఉంటే డేట్ ని ఎలా హైలైట్ చేయాలో ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. లేదా డూప్లికేట్ వాల్యూస్ ఉంటే ఎలా చేయాలో చూపిస్తా. డూప్లికేట్ ఆ ఫార్మాటింగ్ ఏం చేయాలో ఆ సెల్ సెలెక్ట్ చేసుకున్నారు. డూప్లికేట్ వాల్యూస్ ఉంటే ఏం చేయాలి, డూప్లికేట్ వాల్యూస్ ఉంటే ఏం చేయాలో అడుగుతుంది. బోర్డర్ రెడ్ లో ఉండాలా, డూప్లికేట్ వాల్యూ ఏముందా లేదు కాబట్టి రెడ్ రాలేదు. నేను డూప్లికేట్ వాల్యూ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ మళ్ళా 8 ఇస్తున్నా. చూసారా, బోర్డర్ రెడ్ కలర్ లోకి వచ్చేసింది డూప్లికేట్ వాల్యూ. అదే ఇక్కడ 1 ఉంది 2 ఉంది 3 ఉంది, మళ్ళీ నేను ఏం చేస్తున్నా 1 ఇస్తున్నా. చూసారా, రెడ్ కలర్ లో బోర్డర్ వచ్చేసి డూప్లికేట్ వాల్యూ ప్రెసెంట్ అని చూపించింది. లేదా డూప్లికేట్ వాల్యూ కాకుండా 3 క్లిక్ చేసిన వెంటనే డూప్లికేట్ పోతుంది, లేదా 9 క్లిక్ చేసిన వెంటనే డూప్లికేట్ వాల్యూ పోతుంది. ఏమంటే మక్కే లక్ష్మి కొంచెం మ్యూట్ చేస్తారా? అందుకేనండి మీ అమ్మ మిమ్మల్ని అందరినీ మ్యూట్ లో చేసేస్తుంది హెచ్ఆర్ మేడం జాయిన్ అయినప్పుడల్లా మిమ్మల్ని అందరినీ. సో డిస్టర్బెన్స్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు డూప్లికేట్ వాల్యూ ఇక్కడ వరకే సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఈ ఏదైతే ఫార్మాటింగ్ అయ్యిందో ఈ ఫార్మాటింగ్ మీరు ఎంత చేసినా క్లియర్ ఫార్మాటింగ్ చేసేంత వరకు వీళ్ళందరినీ ఈ నెంబర్స్ అన్ని ఫార్మాటింగ్ లోనే ఉంటాయి. డూప్లికేట్ ఫార్మాటింగ్ లో ఉంది, ఈక్వల్ టు ఫార్మాటింగ్ లో ఉంది, గ్రేటర్ దాన్ ఫార్మాటింగ్ లో ఉంది, అన్ని ఉన్నాయి కదా. నేను ఎక్స్చేంజ్ చేస్తున్నా అంటే 8 9 10 ఉంది కదండి. ఈ 8 9 10 ని డ్రాగ్ చేస్తూ వస్తున్నా. 85 వరకు డ్రాగ్ చేసా. 85 వరకు డ్రాగ్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నా 75 ఉంది కదా, 75 ప్లేస్ లో 1 ఇచ్చా. 1 అంటే ఏంటి, ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూ ఉంది, అందువల్ల రెడ్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ ఫార్మాట్ ఏమి ఇచ్చాం మనం, లెస్ దెన్ 3 అని ఇస్తే గ్రీన్ కలర్ లో రావాలని మనం ఫార్మాటింగ్ ఇచ్చాం. సో ఆ ఫార్మాటింగ్ క్లిక్ అయింది, ఈ ఫార్మాటింగ్ కూడా వర్క్ అయింది. ఓకేనా, అర్థమైందండి? లేదా 5 అని ఇచ్చాం. 5 ఫార్మాటింగ్ ఏముంది, రెడ్ లో ఉంది, టెక్స్ట్ రెడ్ లో ఉంది, బోర్డర్ రెడ్ కలర్ లో వచ్చింది డూప్లికేట్ వాల్యూ కాబట్టి. 9 ఇస్తున్నా, ఇక్కడ 9 ఇస్తే కలర్ 9 వచ్చింది, డూప్లికేట్ వాల్యూ బోర్డర్ రెడ్ వచ్చింది. ఓకేనా, ఫార్మాటింగ్ మీకు అర్థమైంది కదండి. అది సెల్స్, ఈ సెల్స్ మాత్రమే. ఇదేంటంటే టాప్ టు బాటమ్ రూల్స్. టాప్ టు బాటమ్ రూల్స్ అంటే టాప్ 10 ఐటమ్స్ ఎలా ఉండాలి, టాప్ 10% ఎలా ఉండాలి, బాటమ్ 10 ఎలా ఉండాలి, బాటమ్ 10% ఎలా ఉండాలి, యావరేజ్ గా ఎలా ఉండాలి, బిలో యావరేజ్ గా ఎలా ఉండాలి. లెట్స్ సీ ఇవే మనం సెలెక్ట్ చేసుకుందాం. డూప్లికేట్ రాకుండా 1 2 3 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఓకే, డూప్లికేట్స్ ఏం లేవు ఇప్పుడు. ఓకేనా, ఓన్లీ ఫార్మాటింగ్ మాత్రమే సెలెక్ట్ అయింది. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని టాప్ 10 బాటమ్ రూల్స్ తీసుకున్నా. ఫార్మాట్ సెల్స్ దట్ ర్యాంక్ ఇన్ ద టాప్. టాప్ లో ఉన్నవి ఏం చేయాలి, టాప్ 10 టాప్ 15 20 తీసుకున్నా. లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా, గ్రీన్ తీసుకుంటున్నాను నేను. ఫార్మాట్ సెల్స్ విత్ టాప్ ర్యాంక్ అండ్ టాప్ 10. చూసారా, ఆప్షన్స్ ఎలా ఉన్నాయో సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అలా మనకి ఫార్మాటింగ్ సెల్స్ అనేది సెలెక్ట్ అవుతూ వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా సేమ్. బాటమ్ 10 % 10 ఎలా కావాలి,
చేంజ్ అవుతూ వస్తాయండి. ఫార్మాట్స్ అంతా చేంజ్ అవుతూ వస్తుంది. అలాగే ఫార్మాట్ ఆల్రెడీ వేరే ఫార్మాట్ ఉంది, మళ్ళీ వేరే ఫార్మాట్ దానికి చేంజ్ అవ్వదు. సో ఇంకొకటి ఏం చేద్దాం, న్యూ ఫార్మాట్ మనం తీసుకుందాం. ఇక్కడ చూసారా, ఇందాక మనం నెంబర్ ఫార్మాట్ దీనికి ఇచ్చున్నాం, అందువల్ల అది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ 1 2 3 4 5 సారీ ఎంత పర్సంటేజ్ ఉందో 1 2 3 4 5 6 7 8 9 10 చూద్దాం, ఒక 20 నెంబర్స్ వరకు రాద్దాం. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఫార్మాటివ్ టాప్ 10 ఇలా ఉండాలో తీసుకొని చేశాను. చూసారా, టాప్ 10 అంటే ఏంటండి, లార్జ్ నెంబర్ ఏముందో అవి టాప్ 10 ఈ ఫార్మాట్ లో రావాలి చూసుకున్నాం. బాటమ్ 10 ఏ ఫార్మాట్ లో ఉండాలి, ఏ ఫార్మాట్ లో ఉండాలి, బాటమ్ 10 తీసుకున్నాం. పర్సంటేజ్ టాప్ 10 పర్సంటేజ్ ఎలా ఉండాలి చూసారా, మనం ఇచ్చిన ఫార్మాట్ ని బట్టి అవి నెంబర్స్ ఫార్మాటింగ్ అనేది చేంజ్ అవుతూ వస్తాయి. అలా కాకుండా డేటా బార్స్ రాగా ఇదిగో ఇలా కనపడాలనుకుంటే ఇక్కడ చూసారా, లెట్స్ సీ ఇది ఒక సిరీస్ కదా, నెక్స్ట్ ఇక్కడ ఇంకో సిరీస్ తీసుకుంటా. 1 2 3 4 5 ఈ 5 to 10 వరకు తీసుకుందాం, క్లియర్ గా కనపడతాయి. 10 వరకు తీసుకుని లెట్స్ సీ బార్స్ లా కావాలనుకుంటున్నాం మనం. ఇక్కడ వర్డ్ లో మనం బార్ చార్ట్స్ డేటాకి చార్ట్స్ ఇచ్చాం చూసారా, అలా ఇవ్వాలనుకుంటున్నా నేను. డేటా బార్స్ లోకి వెళ్ళి చూడండి, ఇది సెల్, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది సెల్ అనుకుందాం. ఈ సెల్ లో టాప్ నెంబర్ అంతా 10. సో ఈ సెల్ 10 నుంచి 10 వరకు చూపిస్తుంది డేటా బార్. 9 8 7 అట్లా. ఇన్ బిట్వీన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 10 నెంబర్స్ లో ఈ 4 దగ్గర నేను 10 ఇస్తే డేటా బార్ చేంజ్ అవుతుందా అలాగే ఉంటుందా చెప్తారా? చేంజ్ అవుతుంది సార్. చూసారా, చేంజ్ అవుతుంది. లేదా 0.1 అని ఇచ్చాను, 0.1 కి ఎంత సైజ్ ఉండాలో అలాగే చేంజ్ అవుతుంది. ఓకే, సేమ్ అలాగే డేటా బార్స్ లో మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఆ స్టైల్స్ ని బట్టి మనం యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా స్కేల్స్ లో కూడా మార్చాలనుకున్నా కూడా ఇలా మనకి ఫార్మాటింగ్ స్టైల్స్ కొన్ని ఉన్నాయి, అలా వస్తుంది. లేదా ఐకాన్స్ సెట్ చేసుకోవాలనుకున్నా కూడా సి ఇది తీసుకున్నాం, డౌన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్. ఇక్కడ చూడండి, క్లిక్ చేసుకున్న వెంటనే 1 1 2 3 1 నుంచి 2 3 వరకు ఏమవుతుంది, డౌన్ అవుతుంది. 10 గ్రేటర్ దాన్ అయింది, మళ్ళీ 0.1 లెస్ దాన్ అయింది, లెస్ దాన్ కి ఈక్వల్ అయింది, మళ్ళీ టాప్ అయిపోయింది, టాప్ టాప్ టాప్. అర్థమైందా? నెంబర్ టు నెంబర్ డిఫరెన్షియేషన్ మనం విజువల్ గా చూపించవచ్చు. ఐకాన్స్ ఇలా కావాలనుకుంటే ఇలా, ఈ ఆప్షన్స్. ఇది మిడిల్ నెంబర్ అండి, ఇది టాప్ నెంబరు, ఇది టాప్ నెంబరు. అట్లా ఫార్మాటింగ్ లో కొన్ని స్టైల్స్ చూపిస్తుంది. ఐకాన్స్ ఇలా కావాలనుకుంటే సిగ్నల్స్, డిఫరెంట్ స్టైల్స్ మనకి ప్రీ డిఫరెంట్ గా ఉన్నాయి, అలా కూడా మనం ఇవ్వచ్చు. కొత్తగా మీరు క్రియేట్ చేయాలనుకున్న కూడా రూల్ స్టైల్స్ ఉన్నాయి చూసారా, మీరు ఎక్సెల్ ఎప్పుడైనా యాక్సెస్ తీసుకొని ఆ స్టైల్స్ లోకి వెళ్ళినట్లయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇష్యూ ఏమైనా వస్తే నెక్స్ట్ క్లాస్ తీసుకుని రండి, నేను మీకు చెప్తాను. ఇంకొకటి పర్సంటేజ్ మాత్రం మనకి రాలేదు ఈరోజు. ఐ థింక్ ఫార్మాటింగ్ ఏమైనా మిస్ అయిందేమో నేను చూసుకుని నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. ఈ స్టైల్స్ అర్థమైంది కదండి, కండిషనల్ ఫార్మాటింగ్. ఇప్పుడు ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్. లెట్స్ సే ఇక్కడ ఒక టేబుల్ ఇన్సర్ట్ చేస్తాం. టేబుల్ ఇన్సర్ట్ చేస్తేనే మనకి టేబుల్ ఫార్మాటింగ్ వస్తుంది. టేబుల్ ఇచ్చుకున్నాము.
హోమ్లో ఫార్మాట్ టేబుల్స్ చూసారా, ఆ టేబుల్ స్టైల్స్ ఎలా ఉండాలో, ఇవన్నీ స్టైల్స్ ఏనండి. ఆ స్టైల్స్ ఎలా ఉండాలో మనకి నచ్చిన స్టైల్లో మనకి తీసుకోవచ్చు. ఇది ఒక స్టైల్ తీసుకున్నాను. టేబుల్ స్టైల్ ఇది. నెక్స్ట్ సెల్ స్టైల్, ఇది సెల్. సి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇది ఒకటి మాత్రమే సెల్, ఇది టేబుల్. ఈ సెల్ స్టైల్ ఎలా ఉండాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా, మీకు కనపడుతుంది. ఇక్కడ సెల్ స్టైల్ ఎలా ఉండాలో చూసారా, నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్ని బట్టి అది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. వర్డ్ లో మనం టేబుల్ స్టైల్స్ ఎలా మార్చుకోవచ్చు, టెక్స్ట్ స్టైల్స్ ఎలా మార్చుకోవచ్చు చూసాం కదా. పేపర్ స్టైల్స్, వర్డ్ లో మనం పేపర్ స్టైల్స్ ఎలా మార్చుకోవాలో చూసాం కదా. ఇక్కడ పేపర్ కాదు కదా, సెల్స్ కదా మనకు ఉండేది. ఈ సెల్ స్టైల్స్ ఎలా ఉండాలో మనం చూసుకోవచ్చు. లేదా న్యూ స్టైల్ మీది క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా నెంబర్ ఇస్తే ఎలా ఉండాలి, అలైన్మెంట్ ఎలా ఉండాలి, ఫాంట్ ఎలా ఉండాలి, బోర్డర్ ఎలా ఉండాలి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దానికి ఫార్మాట్ ఎలా ఇవ్వాలి, నెంబర్ ఫార్మాట్, అలైన్, ఫాంట్, బోర్డర్, ఫిల్ విత్ కలర్, ప్రొటెక్షన్ ఏమి ఇవ్వాలనుకున్నారా. ఓకేనా. సో ఇప్పుడు మీరు టేబుల్ ఎలా ఫార్మాట్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నారు. ఒక సెల్ కి ఎలా ఫార్మాట్ ఇవ్వాలో తెలుసుకున్నారు. సో నెంబరు, స్టైల్స్, అలైన్మెంట్, ఫాంట్, క్లిప్బోర్డ్ ఇదంతా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సెల్స్ అన్నమాట. ఎడిటింగ్ అంటే ఇదేనండి. ఎడిటింగ్ లోని సార్ట్, ఫిల్టర్, ఫైండ్ అండ్ సెలెక్ట్ మీకు తెలుసు. ఫైండ్ అండ్ సెలెక్ట్ అంటే ఏంటండి, కంట్రోల్ F, ఫైండ్ చేసి రీప్లేస్ చేయడం, ఫైండ్ చేసి డిలీట్ చేసి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సెల్స్ దగ్గర ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్. ఇన్సర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఇవి రోస్, ఇవి కాలమ్స్ కదా. ఇన్సర్ట్ లోకి వెళ్తే ఇన్సర్ట్ సెల్ ఇన్సర్ట్ చేయాలా అని అడుగుతుంది. సెల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే లెట్స్ సే ఇక్కడ ఒక సెల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ సెల్ చేస్తే సెల్ ఒకటి ఇన్సర్ట్ అయింది. ఇక్కడ చూసారా కొత్తగా. లేదు ఒక డేటా తీసుకొని చెప్తే పోతుంది మీకు. లెట్స్ సే 1 2 3 4 5 1 2 3 4 5 ఓకే. ఇక్కడ ఒక సెల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఇన్సర్ట్ సెల్, ఎక్కడ సెల్ ఇన్సర్ట్ చేయాలి గురు? నన్ను ఇప్పుడు ఎక్సెల్ ఏమడుగుతుందంటే, గురు నువ్వు సెల్ ఇన్సర్ట్ చేయమన్నావు కరెక్టే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే వేరే డేటా ఉంది. ఆ డేటాను నన్ను ఏం చేయమంటావు? నేనేమంటున్నాను, ఈ సెల్స్ 3 4 5 సెల్ ని డౌన్ చేయమంటావా, లేదా ఒక రోనే ఈ రో కిందకి పంపించమంటావా, లేదా కాలం ని ఈ కాలం పక్కకి జరపమంటావా, లేదా ఈ సెల్స్ రైట్ షిఫ్ట్ చేయమంటావా అని అడుగుతుంది. నేనేం చేస్తున్నాను, ఈ సెల్స్ 3 3 3 అనే సెల్స్ ని రైట్ షిఫ్ట్ చేయమంటున్నా. రైట్ అంటే ఇక్కడ వరకు రావాలని చూద్దాం. లెట్స్ సి ఇక్కడ సెల్ నాకు ఎంటర్ అయింది, కానీ ఇక్కడ ఉన్న డేటాని రైట్ షిఫ్ట్ చేసింది. సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్ లో నేను సెల్ ఇన్సర్ట్ చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ అడుగుతుంది, నేను డౌన్ చేయమని అడుగుతున్నా. ఇక్కడ 4 5 డౌన్, కొత్త సెల్ క్రియేట్ అయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళా సెల్ ఇన్సర్ట్ చేయమని అడుగుతున్నా. అంటే రో కిందకి పంపించు అని చెప్తున్నా. కొత్త రో క్రియేట్ అయింది చూసారా, మళ్ళా నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయమని అడుగుతున్నా. రో కాదు, కాలం చేయమని అడుగుతా. కాలం అంటే ఈ సి కాలం మూవ్ అవుతుంది చూసారా. ఇక్కడ సెల్ ఇన్సర్ట్ చేయమన్నప్పుడు డేటా కూడా ఉంటే మనల్ని ఏం చేయమంటావు అని అడుగుతుంది. డేటా లేకపోతే సెల్ కొత్తగా క్రియేట్ అవుతుంది. ఇన్సర్ట్ లో సేమ్ అలాగే ఇన్సర్ట్ షీట్ రోస్, ఇది షీట్ ఉంది చూసారా, ఇది షీట్ అంటారు. మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఇది షీట్. షీట్ లో రోస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే చూడండి, ఈ షీట్ మొత్తం ఒక రో ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ షీట్ కాలమ్స్, ఈ షీట్ మొత్తం కాలం ఇన్సర్ట్ చేస్తుంది. సి ఇక్కడ ఏం జరిగింది, సెల్ ఇన్సర్ట్ చేయమన్నప్పుడు ఈ డేటా మాత్రమే మూవ్ చేస్తుంది, షీట్ లో మాత్రం మూవ్ చేయలేదు. అదే షీట్ రో ఇన్సర్ట్ చేస్తే ఈ షీట్ నుంచి టాప్ నుంచి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో, ఇదిగో
ఇక్కడ వరకు ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనా? అలాగే రో చేస్తే షీట్ మొత్తం రో ఇన్సర్ట్ చేస్తుంది. బట్ సెల్ దగ్గర మాత్రం ఈ సెల్స్ 3 మాత్రమే జరిపి ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనా? అర్థమైంది కదండి? ఇన్సర్ట్ షీట్, ఈ షీట్ 1 ఇంకో షీట్ ఇన్సర్ట్ చేయమంటే కొత్తగా షీట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? కొత్తగా షీట్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ మీకు అర్థమైంది కదండి? ఇన్సర్ట్ లో సెల్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, రోస్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, కాలం ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, షీట్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంకొకసారి చెప్పమంటారా? ఇంకోసారి చెప్పమంటారండి? ఎస్ సార్. ఓకే, లెట్స్ సే మీరు ఒక డేటా చెప్పండి. ఏ బి సి డి 1 2 3 4 5 1 2 సారీ ఓకే. ఇప్పుడు ఇది టేబుల్ కాదు, ఒక డేటాలో ఇక్కడ నేను ఒక నేమ్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నాకు సెల్ కావాలి. ఈ సెల్ ని మాన్యువల్ గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సెల్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పెట్టుకొని కంట్రోల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే సెల్ సెలెక్ట్ చేసుకొని కట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేస్తే ఇక్కడ నాకు ఒక సెల్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా సేమ్ యాక్టివిటీ మనకి ప్రీ డిఫైన్డ్ గా ఎక్సెల్ లో ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి సెల్స్ ని టాప్ డౌన్ చేయటం, లెఫ్ట్ సైడ్ మూవ్ చేయటం, అలాగే రో ఇన్సర్ట్ చేయటం, కాలం ఇన్సర్ట్ చేయటం, ఎలాగో ఎంటైర్ రో షిఫ్ట్ చేయమంటున్నా. ఎంటైర్ రో అనేది నాకు ఇచ్చింది. సేమ్ అలాగే ఎంటైర్ కాలం షిఫ్ట్ చేయమంటున్నా. ఎంటైర్ కాలం షిఫ్ట్ చేస్తుంది నాకు. ఇక్కడ ఎంటైర్ కాలమ్, ఎంటైర్ రో. ఇదిగోండి, ఈ రో అంతా నాకు కొత్తగా క్రియేట్ అయింది, ఈ రో అంతా నాకు కొత్తగా క్రియేట్ అయింది. ఓకేనా? అలా కాదు, నాకు ఒక సెల్ మాత్రమే మూవ్ అవ్వాలి. సెల్ మాత్రమే మూవ్ అవ్వాలనుకున్నప్పుడు రైట్ మూవ్ చేస్తున్నా. ఈ సెల్స్ రైట్ మూవ్ అయినాయి. లేదు నాకు డౌన్ మూవ్ అవ్వాలి. సెల్స్ లోకి వెళ్ళి డౌన్ మూవ్ చేస్తే సెల్స్ డౌన్ మూవ్ చేస్తే సెల్స్ డౌన్ మూవ్ అయింది. ఓకేనా? ఇదే సెల్ సెక్షన్ వరకు. అలాగే రోస్ ఇన్సర్ట్ చేయాలి. కంప్లీట్ గా ఒక రో, ఇక్కడ షీట్ మొత్తం రో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ రో షీట్, ఇక్కడ ఈ రో మొత్తం షీట్ ఇన్సర్ట్ చేసింది. నెక్స్ట్ కాలం, ఇక్కడ క్లిక్ చేసుకొని కాలం ఇన్సర్ట్ చేయాలి. నేను కాలం ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? అక్కడ ఏం జరిగింది, ఇందాక ఏం జరిగింది, ఈ డేటా ఇక్కడే ఉంది. మనం రో షిఫ్ట్ చేయమన్నప్పుడు ఈ డేటా ఇక్కడే ఉంది, కాలం షిఫ్ట్ చేయమన్నప్పుడు ఈ డేటా ఇక్కడే ఉంది. బట్ నేను షీట్ రో ఇన్సర్ట్ చేస్తే మాత్రం ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ షీట్, ఈ షీట్ 1 ఉంది కదా, షీట్ 2 లో ఇన్సర్ట్ చేయమంటే షీట్ 2 ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు అందరికి అర్థం, సారీ 1 సెకండ్